ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. వర్షం వస్తే అధికారులంతా రోడ్లపై ఉండాల్సిందే. అవసరమైతే నేను కూడా వస్తా. ఉద్యోగులకు సంబంధించి వర్షాల సమయంలో హైదరాబాద్లో మున్సిపల్, పోలీస్ సిబ్బంది మధ్య సమన్వయం కొరవడిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వర్షాలు, ప్రకృతి విపత్తులు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కూడా ఆయన సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణ మాన్యువల్ ప్రకారం జరగాలని సీఈలు, ఎస్ఈలు స్థానికంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్వహణ, గేట్ల మరమ్మతులకు తక్షణం నిధులు విడుదల చేయాలని చెప్పారు. జూన్ 1న నిర్వహించిన సమీక్షలో వర్షాలపై ముందస్తు సూచనలు చేశాను. 9న వర్షం పడినప్పుడు అధికారులు సరిగా పనిచేయలేదు. హైదరాబాద్లో మున్సిపల్, పోలీస్ సిబ్బంది మధ్య సమన్వయం లేదు. నీరు నిలిచే ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లో డేటా ఆధారంగా పనిచేయాలి. విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. ఫీల్డ్లో అందని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షం వస్తే ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కూడా రోడ్లపైనే ఉండాల్సింది. అవసరమైతే నేను వస్తా. వర్షంలో నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ ఏర్పడితే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ విభాగంలో తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని చెప్పేసి అన్నారు. ఈ విధంగా అధికారులందరూ కూడా వర్షాలు వస్తే రోడ్ల మీద ఉండాలని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తం.